అందరితో పరిచయం ఉండొచ్చు, అందరినీ నమ్మకండి. ముఖం మీద నవ్వే ప్రతి ఒక్కరూ మనవాళ్ళు కారు, గుర్తుంచుకోండి. పరిచయం వేరు, స్నేహం వేరు, నమ్మకం మాత్రం ఎంతో వేరు. మనసు తలుపులు తెరవక ముందు ఆలోచించాలి ప్రతిసారి. మరి జిమ్లో కలిసే మనుషులు, షాపులో పలికే మాటలు, కాలేజీ దారిలో పరిచయాలు, ఆఫీసులో కలిసే బంధాలు. రెండు మాటలు మాట్లాడగానే దగ్గర వారిలా అనిపించొచ్చు. మన బాధలు వింటూ నవ్విన మనసులో ఏముందో తెలియకపోవచ్చు. అందరితో పరిచయం ఉండొచ్చు, అందరినీ నమ్మకండి. మంచిగా ఉండండి, కానీ ఎప్పుడు అమాయకంగా ఉండకండి. మన ముందు ఒకలా ఉంటారు, మన వెనుక మరోలా మాట్లాడతారు. కష్టాల్లో తోడున్నట్టు నటించి ఎదుగుతున్నప్పుడు అసూయ పడతారు. ముఖం మీద నవ్వే ప్రతి ఒక్కరూ మన మేలు కోరరు కదా. మన విజయాన్ని చూసి సంతోషించే మనసులు చాలా అరుదు కదా. ఎవరిని అనుమానిస్తూ జీవించమని చెప్పడం కాదు, కళ్ళు ముసుకుని నమ్మకండి అని జీవితం చెప్పే పాఠమిది. స్నేహం చేయండి ఆలోచించి, మనసు ఇవ్వండి కొలిచి. 100 మంది పరిచయాల కంటే 5 నిజమైన వాళ్ళు మేలే కదా. అందరితో పరిచయం ఉండొచ్చు, అందరినీ నమ్మకండి. జీవితాన్ని మార్చేది జనాల సంఖ్య కాదు, మనుషుల నాణ్యతే గుర్తుంచుకోండి. మీరు ఎదగాలని కోరుకునే మనుషులతోనే నడవండి. మీ సమయాన్ని వృధా చేసే వాళ్లను దూరంగా ఉంచండి. మీ లక్ష్యాల మాటలు చెప్పే వాళ్లతో కలిసి సాగండి. ఇతరుల జీవితాల గుసగుసల్లో మీ జీవితాన్ని కోల్పోకండి. పడిపోయినప్పుడు లేపేవాళ్ళు మీ పక్కన ఉండాలి. మీ ఓటమిని చూసి నవ్వేవాళ్ళు మీ దారిలో ఉండకూడదు. మీ వ్యక్తిగత విషయాలన్నీ అందరికీ చెప్పకండి. కుటుంబ బాధలు, ఆర్థిక స్థితి అందరి ముందు పెట్టకండి. మీ బలహీనతలు, భవిష్యత్ కలలు ప్రతి ఒక్కరికి చెప్పకండి. మీరు మర్చిపోయిన మాటలనే ఎవరో ఆయుధం చేయొచ్చు కదా. అందరితో మాట్లాడండి, కానీ అందరినీ దగ్గర చేయకండి. అందరినీ గౌరవించండి కాదు, అందరినీ నమ్మకండి. ఎవరిని జీవితంలోకి తీసుకోవాలో ఒక్క ప్రశ్న అడగండి. ఈ మనిషి నా జీవితాన్ని మెరుగుపరుస్తాడా అని చూడండి. అని మనసుని ప్రశ్నించండి. సమాధానం తెలిసిన తరువాతే మీ నమ్మకాన్ని అందించండి. పరిచయాలు ఎక్కువగా ఉండటం గొప్ప విషయం కాదు. కష్టకాలంలో పక్కన నిలిచే నిజమైన మనుషులే గొప్పవారు. అందరితో పరిచయం పెట్టుకోండి, కొంతమందితో స్నేహం చేయండి. చాలా కొద్ది మందినే నమ్మండి.
నమ్మకం విలువైనది, ఎవరికి పడితే వారికి ఇవ్వకండి. ఇదే ఇతరుల నటనకు బలి చేయకండి. అందరితో పరిచయం ఉండొచ్చు, కానీ ఇద్దరిని నమ్మకండి.